హలో ఫ్రెండ్స్, జయప్రదతో ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు స్వీట్ కార్న్తో టిక్కీలు చేస్తున్నానండి. ఎలా చేస్తున్నానో ఒకసారి చూడండి. ఒక గిన్నెలో వాటర్ తీసుకుని బాయిల్ చేసుకుంటున్నాను. స్వీట్ కార్న్ బాయిల్ అయ్యేదాకా ఉంచుదాము. అలాగే బంగాళదుంపలు 4 తీసుకున్నాను. ఇవి కూడా కుక్కర్లో 2 విజిల్స్ రానివ్వండి. ఇవి ఉడికాక నేను మళ్ళీ చూపిస్తాను. ఇలా ఉడికితే సరిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసి పడేసేయాలి. చాలా బాగుంటాయండి. ఇవి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. బంగాళదుంపలు ఉడికిని పీల్ తీసేసుకుని చక్కగా తురుముకోవాలండి. దీంతో క్యారెట్ తురివేదంతా తురివేసుకుంటే సన్నగా వస్తుంది. వీటిలో కావాల్సిన వస్తువులు చూడండి. బ్రెడ్ క్రమ్స్ కావాలండి, అట్లాగే స్వీట్ కార్న్, కారం సరిపడా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం గరం మసాలా. ఇంతేనండి కావాల్సినవి. మొత్తం మిక్స్ చేసి చూపిస్తాను. ఇట్లా బంగాళదుంప తురుముకోవాలి. స్వీట్ కార్న్ కూడా వేసేసుకొని దీనికి సరిపడా ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఒక 1/2 స్పూన్ కారం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కార్న్ఫ్లోర్, కొంచెం గరం మసాలా, బ్రెడ్ క్రమ్స్ అండి. ఇవి 2 స్పూన్లు వేసుకోండి. చాలా పోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. ముందు కలిపి చూసుకోండి. ఇట్లా ఇట్లా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇట్లా చిన్న చిన్న ఉండలు తీసుకుని టిక్కీలాగా చేసుకోవాలి. కొంచెం చేతికి ఆయిల్ రాసుకోండి. ఇది స్వీట్ కార్న్ దొరికే సీజన్ అండి. రోజుకు ఒక వెరైటీ చేసుకోవచ్చు. చక్కగా చేసి చూపిస్తాను మీకు కూడా. గారెలు వండుకోవచ్చు, ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు, రకరకాలుగా మన ఇష్టం. పకోడీ చేసుకోవచ్చు, చాట్ చేసుకోవచ్చు, ఎన్ని రకాలనండి. టిక్కీలు చేసుకుని ఒక ప్యాన్లో కొంచెం నూనె వేసుకోండి, ఎక్కువ వద్దు. షాలో ఫ్రై చేసుకుందాం. చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇప్పుడే కదపొద్దు, కదిపితే ఇరిగిపోతుంది అనమాట. కొంచెం వేగనివ్వండి. వేగాక చక్కగా తరిగేసుకోవచ్చు. ఏం తిప్పుతాను. సరే, మనకు కావాల్సిన పనేగా చేయమ్మా అన్నాను. తిప్పుతాను. ఇట్లా చక్కగా 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. క్రిస్పీ కార్న్ కూడా బాగుంటుందండి. ఒకరోజు అది కూడా చూపిస్తాను. రెండో వైపు కూడా కాలిపోయిందండి. చక్కగా తీసేసుకోవటం.
నూనె పాని కొంచెం. టిష్యూలో వేద్దాం. టిష్యూలో పెడితే సరిపోతుంది. కొంచెం నూనె కారిపోయాక అట్లా ఉంచు. కొవ్వాయి కూడా వేసుకున్నాం. ఇవి కూడా అయిపోయినాయి, తీసేస్తున్నాను. టిష్యూలో తీసానండి, ఎలా ఎక్స్ట్రా ఉంటే పీల్ చేసుకుంటుంది. స్వీట్ కార్న్ టిక్కా తయారైపోయిందండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. పిల్లల్ని అడుగుదాం ఏమంటారు. సాస్ కానీ గ్రీన్ చట్నీ కానీ పెడితే చాలా బాగుంటుందండి. అందరు తల ఒకటి తీసుకోండమ్మా. తీసుకుని నాకు టేస్ట్ చెప్పాలి ఎలా ఉందో. సూపర్. తనువు కూడా తీసుకోమ్మా. బాగుంది. సాస్ కూడా అవసరం లేదా? చాలా బాగుంది. చాలా బాగుందా? ఈ ప్యాన్ అండి పెద్దదైతే ఎక్కువ వేసి కాల్ చేసుకోవచ్చు. నా దగ్గర కోటింగ్ పోయిందన్నమాట పెద్దది, అందుకని చిన్న దానిలో వేస్తుంటే చాలా టైం పట్టింది. 50 దాకా అయినాయండి. చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది ఆఖరివాయి అండి, ఇంకా కొంచెం నూనె మిగిలింది. నూనె ఎక్కువేం పట్టదులేండి, ముందే కొంచెం ఎక్కువ పోసాను కదా. మా మనవరాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఇంకా తినాలనిపిస్తుంది కానీ సిగ్గేస్తుంది అంటున్నారండి పిల్లల దగ్గర. తినండి అమ్మ మీకోసమే వండాను, ఉండే కదా అయిపోయేదాకా తినమన్నాను. హ్యాపీగా తింటున్నారు. భలే ఎంజాయ్ చేసామంటే అని చెప్తున్నారు ఇంకా పైగా. అయిపోయినాయండి మొత్తం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ కార్న్ టిక్కీ రండి నేను వండుతుంటే వాళ్ళు తినేస్తున్నారు. వండి పెట్టి ఓపిక కానీ ఏనైనా తినగలరు ఎవరైనా. తలా 10-15 కూడా తింటారు, అంత బాగుంటాయండి ఇవి. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.